హాయ్ ఫ్రెండ్స్, ఆది టైలర్ పంజాబ్ డ్రెస్ వర్క్ రౌండ్ నెక్ ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో ఫ్రంట్ వచ్చేసి వచ్చింది రౌండ్ కంప్యూటర్ వర్క్ వచ్చింది. కంప్యూటర్ వర్క్ వచ్చేసి మామూలుగా మనము ఎక్స్ట్రా క్లాత్ ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం రౌండ్ ఆఫ్ కుట్టుకోవాలి. రౌండ్ ఆఫ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పీస్ వేసుకొని మనం తిప్పేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఫస్ట్ రౌండ్ నెక్ కుడతాను. లైనింగ్ అటాచ్ చేసుకొని నెక్ రౌండ్ ఆఫ్ కుడుతున్నాను. మనము వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పు పెట్టుకొని రౌండ్ ఆఫ్ కుట్టేసుకోవాలన్నమాట. మనం కటింగ్ చేసేటప్పుడే కచ్చకలు వేస్తాం అనమాట. 5.5 వస్తుంది నెక్ వెడల్పు 5.5 కొలత పెట్టేసి కచ్చక వేసి పెట్టుంటాం అనమాట. ఆ కచ్చకల ప్రకారం మనం కుట్టేసుకుంటాం అనమాట. అక్కడ కరెక్ట్గా నెక్ వర్క్ ఎంత ఉందో అక్కడ వారకు వేసుకోవాలి. నెక్ వారకు వేసుకోవాలి. మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత. మీకు అట్లా వేసుకునేందుకు అట్లా మామూలుగా లైనింగ్ వేసుకొని కొందరు ఏం చేస్తారంటే లైనింగ్ వేసుకొని తిప్పేస్తారు. అలా లేకుండా ఎక్స్ట్రా పీస్ వేసుకొని తిప్పినారంటే అది కొద్దిగా క్లాత్ మందం వస్తుంది. రౌండ్ కూడా బాగా నీట్గా కూర్చుంటుంది. చూడండి, ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాను కదా, స్క్వేర్ టేప్ తీసుకోవాలి. అటుపక్క ఇటుపక్క కట్ చేసుకొని సెంటర్ కచ్చికేసుకొని అది ఇప్పుడు సెంటర్ పెట్టుకొని కుట్టుకోవాలి. బ్యాక్ నేను పైన రౌండ్ కుట్టాను కదా, పైన రౌండ్ కనిపిస్తుందా, కుట్టు రౌండ్ కుట్టమ్మడి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టమ్మడి కుట్టేసుకోవాలి. రౌండ్ ఆఫ్ ఈ రౌండ్ కుట్టమ్మడి కుట్టేసుకొని దాని మీదనే పడాలన్నమాట. మళ్ళీ ఇక పక్కన పడిందంటే మళ్ళీ వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం వర్క్ వారికి వేసినాం కాబట్టి వర్క్ లోపలికి పోకుండా కరెక్ట్గా వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలాగా రౌండ్ కట్ చేసుకోవాలి. రౌండ్ కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వదులుకొని కుట్లలో పోను ఆడాడ కచ్చికలు పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా పట్టుకోకుండా నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు లైనింగ్ మీద కుట్టేయాలి రౌండ్ ఆఫ్ పైన, లైనింగ్ పైన, ఎందుకంటే తిరగాలి కాబట్టి మన నీట్గా ఉంటుంది అనమాట. లైనింగ్ కింద కుట్టేయమనుకో కొద్దిగా అటు ఇటు జరుగుతుంటుంది. క్లాత్ జరగకుండా లైనింగ్ మీద కుట్టేసినామంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, రౌండ్ చూపిస్తాను మీకు. రౌండ్ కుట్టేటప్పుడు పైన కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ పైన కుట్టేసుకోవాలి రౌండ్. మనం లైనింగ్ అటాచ్ చేసి కుట్టేసినాం కదా, ఇప్పుడు పైన కూడా అట్లా మర్చుకొని లోపలికి లైనింగ్ ఇలా కుట్టేసుకుంటే రౌండ్ అనేది ఇలాగా నీట్గా తిరుగుతుంది అనమాట. మందం ఉంటుంది, బాగా నీట్గా రౌండ్ అనేది కూర్చుంటుంది. మనం ఉత్త లైనింగ్ తిప్పేసినామంటే పతలాగా ఉంటుంది. అది తొందరగా కొద్దిగా కుట్లు వెళ్ళిపోతాయి అనమాట. పతలాగా కూడా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు చూడండి, రౌండ్ నెక్ ఎలా నీట్గా కూర్చుంది కదా, రౌండ్ ఎలా వచ్చింది, ఇలాగా నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేస్తాం. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, మనం లోపలికి తిప్పేసినాం కదా, ఇప్పుడు ఈ పీస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఆ పక్క ఈ పక్క మన స్క్వేర్ టేప్ కుట్టేయాలి లోపలికి. ఇలాగా స్క్వేర్ టేప్ లోపలికి కుట్టేయాలి. ఈ స్క్వేర్ టేప్ అనమాట. ఇక్కడ ఇలాగా మర్చేస్తే లోపలికి నీట్గా ఉంటుంది అనమాట. కచ్చా ఉండకుండా పక్కా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ మందం ఉంటుంది, నెక్ కూడా బాగుంటుంది. మీకు నీట్గా కూర్చుంటుంది. రౌండ్ బాగా మందం వస్తుంది, టిఫ్గా ఉంటుంది. రౌండ్ కూడా బాగా నీట్గా ఉంటుంది. ఇలాగా లోపల పీస్ తిప్పుకుంటే బాగా నీట్గా ఉంటుంది రౌండ్ నెక్. ఇది లైనింగ్ సంక అటాచ్ చేసుకుంటున్నాను. అంటే లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలా, సైడ్లో అటాచ్ చేసుకోలేను. సైడ్లో అటాచ్ చేసుకోకుండా
సంఖ ఒకటి అటాచ్ చేసుకొని నేను సైడ్లో కుట్టేస్తాను. మామూలు లైనింగ్ అటాచ్ చేసుకొని మొత్తం కుట్టేస్తారు. అట్లా నేను లేకుండా కరెక్ట్ కట్ చేసుకుంటాను అనమాట. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే సైడ్లు కట్ చేస్తాను అనమాట. ఈ సంఖ ఒకటి కట్ చేసుకుంటాను అనమాట. నేను సంఖ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇది లైనింగ్ మెయిన్ పీస్ పెట్టుకుంటాను నేను. మెయిన్ పీస్ పెట్టుకొని కట్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ పీస్ మీద మెయిన్ పీస్ కట్ చేస్తాను. లైనింగ్ పెట్టుకొని ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ కట్ చేసుకుంటాను. ఇది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది, ఇది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చింది, రౌండ్ నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.